హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే డేటాబ్రిక్స్ డెవలపర్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రోడ్ మ్యాప్ అయితే ఫాలో అవ్వండి. మోస్ట్లీ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎంత పెద్ద రోడ్ మ్యాప్ ఉంటుందా, ఇన్ని స్కిల్స్ నేర్చుకోవాలా, నేను జాబ్ తెచ్చుకోవాలంటే డేటాబ్రిక్స్ డెవలపర్ అవ్వాలనుకుంటే అని ఆ టెన్షన్ అయితే వద్దండి. సో ఈ రోడ్ మ్యాప్ మోస్ట్లీ అబౌవ్ 5+6+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కోసం ఎక్కువగా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నేను మీకు ఫ్రెషర్స్ మెయిన్ స్కిల్స్ నేర్చుకోవాలి, అప్ టు 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనకి కంపెనీస్ మాత్రం ఈ డేటాబేస్ డెవలపర్కి ఎక్కువగా వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఈ స్కిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు ఏ స్కిల్స్ కూడా కొంత నాలెడ్జ్ ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మరి మనం స్టార్ట్ చేద్దామా? అసలు మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి డేటాబ్రిక్స్ డెవలపర్కి? ఎందుకు డేటాబ్రిక్స్ డెవలపర్ రోడ్ మ్యాప్ మీరు అప్లోడ్ చేస్తున్నాం అంటే దానికి రీజన్ ఏంటంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ అండి. ప్రస్తుతం హై డిమాండ్ ఉంది అండ్ ఫ్యూచర్ రెడీ పర్పస్ది అండ్ హై పేయింగ్ కూడా. దీనికి డేటాబ్రిక్స్ స్కిల్స్ కానీ ఉన్నాయంటే హై పేయింగ్ కూడా వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, you will get some global opportunities as well if you have strong or hands-on experience in Databricks developer technology. ఓకే, మరి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఎనీ డేటా రిలేటెడ్ జాబ్స్కి ఎస్క్యూఎల్ అండి. ఎందుకు సీక్వెల్ అంటే మనం ఎక్కువగా డేటాబేస్ డెవలపర్ ఆర్ డేటా ఇంజనీర్స్ అంటే మనం డేటా మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాం కాబట్టి ఎస్క్యూఎల్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, సో మరి మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే ఈ ఎస్క్యూఎల్లో కూడా లైక్ జాయిన్స్ కాన్సెప్ట్స్, ఓకే, గ్రూప్ బై అని, అగ్రిగేట్ ఫంక్షన్స్ అని, సబ్ క్వరీస్ అని, సిటీ కానీ, విండోస్ ఫంక్షన్స్ కానీ, కేస్ స్టేట్మెంట్స్ అని, ఓకే, వ్యూస్ అని, ఇవి మేజర్గా మీరు నేర్చుకోవాల్సిన ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అండి. వీటి మీద కానీ మీరు స్ట్రాంగ్ కాంప్లెక్స్ క్వరీ రాసే విధంగా మీరు కానీ నేర్చుకోగలిగితే ఇంకా మీరు ఫండమెంటల్గా మీ రోడ్ మ్యాప్ని స్టార్ట్ చేసినట్టే. ఓకే, సో ఎస్క్యూఎల్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే పైథాన్ అండి. మరి ఈ పైథాన్ నేర్చుకోవాలంటే నేను కంప్లీట్ పైథాన్ ఫుల్ కోర్స్ నేర్చుకోవాలని మీకు డౌట్ రావు. సో యాజ్ ఏ డేటా ఇంజనీరు పైథాన్ మొత్తం కోర్స్ అయితే నేర్చుకోవాల్సిన లేదండి. ఓకే, కోర్ పైథాన్ అంటారు. అంటే లైక్ డేటా టైప్స్ కానీ, లిస్ట్స్ కానీ, టపుల్స్ కానీ, సెట్స్ కానీ, డిక్షనరీస్, కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అప్ టు సమ్ ఊప్స్ బేసిక్స్ అంతే. ఓకే, మీరేమి లైక్ అదర్ అడ్వాన్స్డ్ పైథాన్ స్కిల్స్ అయితే ఏమీ నేర్చుకోవడం అవసరం లేదు. ఓకే, సో కోర్ పైథాన్ స్కిల్స్ అయితే నేర్చుకోవాలి. పైథాన్ ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తామంటే యాక్చువల్గా పైథాన్ కానీ ఐదర్ పైథాన్ ఆర్ పైస్పార్క్ కానీ యూజ్ చేస్తుంటారండి. ఎందుకంటే డేటా క్లీనింగ్ పర్పస్కి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్కి, అప్డేట్ కానీ ఆర్ అప్డేట్ చేయడానికి, ఆర్ నల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి, నల్ వాల్యూస్ని రిమూవ్ చేయడానికి, ఓకే, ఏదన్నా డూప్లికేట్ డేటాని రిమూవ్ చేయడానికి, ఇలాంటి పర్పస్ కోసం మనం ఏంటంటే అంటే మీరు తక్కువ రికార్డ్స్ని బిలియన్ రికార్డ్స్ కాకుండా కొన్ని థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే అప్పుడు మనం పైథాన్ యూజ్ చేసి మనం ఆ డేటాని ఈజీగా డేటా మ్యానిపులేషన్ అయితే చేయొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్. అదే మీకు బిలియన్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకున్నప్పుడు అప్పుడు మీరు పైస్పార్క్ యూజ్ చేస్తారు ఇన్ ద ప్లేస్ ఆఫ్ పైథాన్. ఓకే, అదొకటే గుర్తుపెట్టుకోండి. డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ డేటా మ్యానిపులేషన్ పర్పస్ కోసం ఓకే మనము ఈ పైథాన్ అనేది యూజ్ చేసి, ఈ పైథాన్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి డేటాని క్లీన్ డేటాగా మనము ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు డేటా ఇంజనీర్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్ కూడా కన్ఫామ్గా తెలుసుండాలండి. ఈటీఎల్ అంటే ఏంటి, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడింగ్, ఈఎల్టీ, అండ్ డేటా పైప్ లైన్స్ అంటే ఏంటి, డేటా లేక్ అంటే ఏంటి, డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, ఓకే, బ్యాచింగ్ అంటే ఏంటి, స్ట్రీమింగ్ అంటే ఏంటి, ఓకే, అండ్ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి, సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఏంటి, అన్స్ట్రక్చర్డ్ డేటా ఏంటి, ఓకే, డేటా మోడలింగ్ బేసిక్ కాన్సెప్ట్స్, అండ్ అదేవిధంగా స్టార్ స్కీమా అని, ఫ్యాక్ట్స్ అని, డైమెన్షనల్ టేబుల్స్ అని, ఎస్జిడి కాన్సెప్ట్స్ అని, ఇవన్నీ కూడా డేటా ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్ అండి. ఈవెన్ మీరు డేటాబ్రిక్స్ డెవలపర్ అయినా సరే డేటా ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్ కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే అపాచే స్పార్క్ అండి. ఇది మేజర్ స్కిల్ అండి మీ డేటాబ్రిక్స్ డెవలపర్కి, మేజర్ స్కిల్స్. ఓకే, సో ఇక్కడ స్పార్క్ ఫండమెంటల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అంటే స్పార్క్ అంటే ఏంటి, ఎందుకు స్పార్క్ యూజ్ చేస్తాము, ఓకే, ఆ స్పార్క్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, అండ్ క్లస్టర్స్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్స్ అంటే ఏంటి, పార్టీషన్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ డ్యాగ్ అంటే ఏంటి, స్పార్క్ సెషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే,
అపాచీ స్పార్క్ నేర్చుకున్న తర్వాత పై స్పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పై స్పార్క్లో మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది డేటా ఫ్రేమ్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, జాయింట్స్, అగ్రిగేషన్స్, విండోస్, ఓకే, అండ్ నల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్, డూప్లికేట్ హ్యాండ్లింగ్, డేట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఓకే, అండ్ యూడిఎఫ్ అంటారు, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్స్, అండ్ క్యాషింగ్ కానీ, బ్రాడ్కాస్ట్ జాయింట్స్ కానీ, ఇవన్నీ కూడా పై స్పార్క్లో చాలా ఇంపార్టెంట్ అండి. మీకు పై స్పార్క్ లేకపోతే అసలు మీరు డేటా ఇంజనీర్ అవ్వలేరు ప్రస్తుతం సిచ్యువేషన్లో. పై స్పార్క్ ఎంత బాగా స్ట్రాంగ్గా మీరు డేటా మోడలింగ్, డేటా క్లీనింగ్ పర్పస్కి, డేటా మ్యానిపులేషన్ పర్పస్కి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్కి యూజ్ చేస్తారు పై స్పార్క్ని, అంత మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు, అంత మీకు డిమాండ్ ఉంటుంది, అంత మీకు మంచి ప్యాకేజ్ ఇస్తారండి. సో పై స్పార్క్లో ఎక్కువగా డేటా ఫ్రేమ్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఈ విండోస్ అండ్ యూడిఎఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువగా, అండ్ బ్రాడ్కాస్ట్ జాయింట్స్, ఇవి ఎక్కువగా మీరు నేర్చుకొని ఉండాలి, మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. అప్పుడు ఆ నెక్స్ట్ వచ్చేదే డేటాబ్రిక్స్ ప్లాట్ఫామ్ అండి. సో డేటాబ్రిక్స్ ప్లాట్ఫాము ఇంక మీకు చెప్పనవసరం లేదు, ఇది కోర్ స్కిల్స్ అండి. ఇప్పుడు మనం ఈ డేటాబ్రిక్స్ డెవలపర్ రోడ్ మ్యాప్ చెప్తున్నాం కదా, ఇది మెయిన్ కోర్ స్కిల్స్. సో డేటాబ్రిక్స్ ఆర్కిటెక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, లైక్ వర్క్ స్పేస్ కానీ, ఓకే, అండ్ కంప్యూటర్ కానీ, నోట్బుక్స్ కానీ, ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకో, అండ్ క్లస్టర్స్ కానీ, ఎస్క్యూఎల్ వేర్ హౌస్ కానీ, రెపోస్ కానీ, జాబ్స్ కానీ, ఇవన్నీ కూడా డేటాబ్రిక్స్ ప్లాట్ఫామ్ కన్ఫామ్గా మీరు నేర్చుకోవాలి. ఒక్కొక్క నేర్చుకున్న తర్వాత ఈ డేటాబ్రిక్స్లోని డెల్టా లేక్ అని ఉంటుంది. అంటే డెల్టా టేబుల్స్ అంటే ఏంటి, యాసిడ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, మర్జ్ అంటే ఎలా యూజ్ చేస్తాము, యాసిడ్ అప్డేట్, డిలీట్, మర్జ్, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, అండ్ టైం ట్రావెల్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ టేబుల్ హిస్టరీ అంటే ఏంటి. సో ఇవి కొన్ని మీకు డెల్టా లేక్ తెలుసుకోవాలి. తర్వాత లేక్ హౌస్ ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలి, ఎలాగ డేటా పైప్ లైన్ బిల్డ్ చేసినప్పుడు దీని ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది, అంటే డేటా లేక్కి అండ్ డేటా వేర్ హౌస్కి డిఫరెన్స్ ఏం తెలుసుకోవాలి, అండ్ ఈ లేక్ హౌస్ కాన్సెప్ట్ ఏంటి, ఓకే, అండ్ యూనిఫైడ్ డేటా ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. ఆ తర్వాత మెడిలిన్ ఆర్కిటెక్చర్, ఇది యాజ్ ఏ డేటా ఇంజనీర్గా కన్ఫామ్గా తెలియాలండి. బ్రోంజ్ లేయర్ ఏంటి, సిల్వర్ లేయర్ ఏంటి, గోల్డ్ లేయర్ అంటే ఏంటి, డేటా క్వాలిటీ అంటే ఏంటి, సో ఇవన్నీ ఎలాగ కమ్యూనికేట్ అవుతాయి, ఏ లేయర్ ఎందుకు ఇంపార్టెంట్, ఓకే, ఏ లేయర్ కింద ఏం వర్క్ అవుతుందని, ఇవన్నీ ఈ ఆర్కిటెక్చర్లో మనకి అండర్స్టాండ్ అవుతుంది. ఆ తర్వాత ఒక సీనియర్ లెవెల్ డేటా ఇంజనీర్ కన్ఫామ్గా డేటా ఇంజెక్షన్ అండ్ ఆటో లోడ్, ఈ కన్ఫామ్ తెలియాలండి. అంటే బ్యాచ్ ఇంజెక్షన్ చేయడం, ఓకే, అండ్ ఇంక్రిమెంటల్ ఇంజెక్షన్ చేయడం, ఆటో లోడర్, ఫైల్ ఫార్మాట్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డిఫరెంట్ సిస్టమ్ నుంచి డేటాబ్రిక్స్ అనేది ఎన్విరాన్మెంట్లోకి డేటా ఎలా తీసుకోవాలనే కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ డేటా ఇంజెక్షన్ అంటే డిఫరెంట్ సిస్టమ్ నుంచి డేటాబ్రిక్స్ ఎన్విరాన్మెంట్లోకి డేటాని ఎలాగ తీసుకోవాలనే కాన్సెప్టే ఈ అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఈ డేటా ఇంజెక్షన్ అనేది అంటే బ్యాచ్ ఇంజెక్షన్ కావచ్చు, స్ట్రీమింగ్ ఇంజెక్షన్ కావచ్చు, ఫైల్ బేస్డ్ ఇంజెక్షన్ కావచ్చు, డేటాబేస్ ఇంజెక్షన్ కావచ్చు, క్లౌడ్ స్టోరేజ్ ఇంజెక్షన్ కావచ్చు, ఓకే, అండ్ ఆల్సో అండర్స్టాండ్ డిఫరెంట్ డేటా ఫార్మాట్స్, అంటే సిఎస్వి ఫార్మాట్ కానీ, జేసన్ కానీ, డెల్టా కానీ, ఓకే. సో ఆ తర్వాత ఈ ఫార్మాట్స్ అని అండర్స్టాండ్ చేసుకుందాం. ఆటో లోడర్ అనేది ఏంటంటే ఈ ఆటో లోడర్ డేటాబ్రిక్స్, సో ఈ ఆటో లోడర్ కాన్సెప్ట్ ఈ డేటాబ్రిక్స్లో ఇంపార్టెంట్ ఇంజెక్షన్ టెక్నాలజీ అండి. అంటే ఫైల్ డిస్కవర్ చేయడానికి, ఇంక్రిమెంటల్ ప్రాసెస్ చేయడానికి, స్కీమా హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్కి, ఓకే, ఈ ఆటో లోడర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ లేక్ ఫ్లో కూడా, ఇది కూడా సీనియర్ ప్రొఫెషనల్స్కి ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకోవాలి. లేక్ ఫ్లో అనేది అంటే ఈ డేటాబ్రిక్స్ డేటా ఇంజనీరింగ్ ఎకో సిస్టంలో లేక్ ఫ్లో ఇంపార్టెంట్ ఏరియా అండి, ఓకే. ఎందుకంటే డేటా ఇంజెక్షన్ కానీ, డేటా ట్రాన్స్ఫర్మేషన్ కానీ, డేటా ఆర్కెస్ట్రేషన్ కానీ, ఈ మూడు ఎలాగా వర్క్ అవుతాయి అనేది ఈ లేక్ ఫ్లోలో మీకు అండర్స్టాండ్ అవుతుంది అనమాట, ఓకే. సో ఈ లేక్ ఫ్లో ఎలా కనెక్ట్ అవుతుంది, అండ్ లేక్ ఫ్లో పైప్ లైన్స్ ఎలా బిల్డ్ చేస్తాము, లేక్ ఫ్లో జాబ్స్ని ఎలా షెడ్యూల్ చేస్తాము, ఈ పైప్ లైన్ డెవలప్మెంట్ కానీ, డిపెండెన్సీ కానీ, షెడ్యూల్ చేయడం కానీ, మోనిటరింగ్ చేయడం కానీ, ఓకే, ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడం కానీ, ఓకే, ఇవన్నీ కూడా ఈ లేక్ ఫ్లోలోనే అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో యాజ్ ఏ సీనియర్ డేటా ఇంజనీరు ఈ లేక్ ఫ్లో కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత స్ట్రీమింగ్ కాన్సెప్ట్స్ లైక్ బ్యాచ్ స్ట్రీమింగ్ కానీ,
లైక్ స్ట్రక్చర్ స్ట్రీమింగ్ కానీ, ఓకే, అండ్ స్ట్రీమింగ్ డేటా ఫ్రేమ్స్ లైక్ ట్రిగర్స్ అని, చెక్ పాయింటింగ్ అని, వాటర్ మార్కింగ్ అని, ఓకే, ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత యూనిటీ క్యాటలాగ్ మీద కూడా ఈ మధ్య ఎక్కువగా ఇంటర్వ్యూలు ఎక్కువగా అడుగుతున్నారండి. ఈ కాన్సెప్ట్ని ఎక్కువగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుంటున్నారు. అంటే ఈ మోడర్న్ డేటాబ్రిక్స్ ప్రాజెక్ట్లో డేటా గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అందువల్ల యూనిటీ క్యాటలాగ్ అనేది మెటా స్టోర్ కానీ, క్యాటలాగ్ కానీ, స్కీమా కానీ, టేబుల్స్ కానీ, వ్యూస్ కానీ, ఓకే, ఎక్స్టర్నల్ టేబుల్స్ కానీ, స్టోరేజ్ క్రెడెన్షియల్ కాన్సెప్ట్స్ కానీ, ఎక్స్టర్నల్ లొకేషన్ కానీ, అంటే పర్మిషన్స్ ఇవ్వడం, గ్రాంట్, రివోక్, రోల్ బేస్డ్ యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా కంపెనీకి డేటాకి సెక్యూర్ అండ్ ఆర్గనైజ్ అండ్ గవర్నెన్స్ అండ్ కంట్రోల్ చేయడానికి ఈ యూనిటీ క్యాటలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సెక్యూరిటీ పరంగా, డేటా సెక్యూరిటీ పరంగా యూనిటీ క్యాటలాగ్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే పర్మిషన్స్ ఎవరికి ఇవ్వాలి, ఓకే, అండ్ ఆడిటింగ్ చేయడానికి, ఓకే, ఇవడానికి ఉపయోగిస్తారు. ఆ తర్వాత మీకు తెలిసిందే ఒక క్లౌడ్, ఏదో ఒక క్లౌడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అజూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ. ఇది పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అనేది ఇంకా మరి 6+ సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి మాత్రం అవసరం అవుతుందండి. పార్టిషన్ చేయడం, క్యాషింగ్ కానీ, ఓకే, స్పార్క్ క్యూ అని, ఏక్యూ అనేది, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే జాబ్స్ అండ్ ఆర్కెస్ట్రేషన్. అంటే వన్స్ మనం పైప్ లైన్ అంతా బిల్డ్ చేసిన తర్వాత దాని ఫ్లో అనేది ఆటోమేటిక్గా ఎలా రన్ అవ్వాలనే దాని మీద ఈ కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే, ఆ టాస్క్లు ఏమైనా డిపెండెన్స్ ఉన్నాయా, ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, అండ్ ఎలా మానిటరింగ్ చేసుకోవాలి, అలర్ట్స్, ఇవన్నీ కూడా ఈ నాలెడ్జ్ కూడా యాజ్ ఏ 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి నాలెడ్జ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గిట్ అండ్ సిఎస్ఈ పైప్ అనేది ఈవెన్ ఫ్రెషర్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ వరకు ఈ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ సెక్యూరిటీ గవర్నెన్స్ కూడా సీనియర్ ప్రొఫెషనల్స్కి హెల్ప్ అవుతుందండి. అండ్ డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్ కూడా ఇది ఈవెన్ 3+, 4+ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఇది మాత్రం ఈ లాస్ట్ స్టెప్ మాత్రం ప్రతి ఒక్కరూ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు జాబ్ రెడీ అయినట్టు అనమాట. మరి వీటన్నిటిలో అబోవ్ 5+ అండ్ 6+ వాళ్ళు మాత్రం మోస్ట్లీ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవాలండి, ఈ స్కిల్స్ అన్నీ కూడా. అందుకే చాలామంది అంటారు ఈ డేటా ఇంజనీర్ ఆర్ డేటా బ్రిక్స్ డెవలపర్స్ అవ్వాలంటే అంత ఈజీ ఏం కాదు, మల్టీ స్కిల్స్ ఉండాలి. ఈ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక పైప్ లైన్ బిల్డ్ చేయడానికి ఒక పైప్ లైన్ బిల్డ్ చేయాలంటే ఈ స్కిల్స్ అన్నీ కూడా మ్యాండేటరీ అండి. అబోవ్ 5+, 6+ వాళ్ళకి. ఓకే, బిలో 5+ వాళ్ళకి ఏంటంటే బిలో 4 years అలాంటి వాళ్ళకి ఏమేమి స్కిల్స్ రావాలంటే మెయిన్గా అయితే ఈ చూడండి, ఈ 5 SQL, పైథాను, డేటా ఫండమెంటల్స్, స్పార్క్, ఓకే, అండ్ డేటా బ్రిక్స్ ప్లాట్ఫామ్. ఒక ట్రూ స్టేట్మెంట్ అంటే ప్రజెంట్ ఎవరికి మల్టీ స్కిల్స్ ఉండి ఒక ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ని, డేటా పైప్ లైన్ బిల్డ్ చేయగలిగే ఉంటే వాళ్ళని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయండి కంపెనీస్. వాళ్ళని ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. సో వీటిలో కొన్ని తగ్గిద్దాము, కొన్ని పెంచుకుందాము అని ఏం లేదండి ఇక్కడ. అలాంటి కాంప్రమైజ్ అవ్వడానికి, స్కిల్స్లో కాంప్రమైజ్ అయితే మాత్రం మీకు జాబ్ రావడం లేట్ అవుతుంది. ఓకే, సో డేటా బ్రిక్స్ డెవలపర్ అనేది ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేయడానికి అరౌండ్ 6 months నుంచి 7 months అయితే పడుతుందండి. ఓకే, అండ్ వీటితో పాటు ఏఏ స్కిల్స్, ఓకే, లైక్ ప్రాంప్ట్స్ ఇవ్వడం కానీ, SQL క్వరీస్ రాయటం కానీ, ఆప్టిమైజ్ చేయడం కానీ, ట్యూన్ చేయడం కానీ, అండ్ పైస్పార్క్ రిలేటెడ్ స్క్రిప్ట్ రాయటం కానీ, ఇవన్నీ కూడా మీరు ఏఏ యూజ్ చేసి ఎలా చేయగలుగుతారనేది ఆ అడిషనల్ స్కిల్స్ కూడా ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. మీకేమనిపించింది ఈ రోడ్ మ్యాప్ చూస్తుంటే? ఈ కోర్సు చాలా హార్డ్ అనిపిస్తుందా, లేకపోతే సరే ఎలాగైనా సరే నేను నేర్చుకుంటాను అండ్ మంచి ప్యాకేజ్, మంచి ఫీచర్ ఉన్న టెక్నాలజీ అని మరి మూవ్ అవుతారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, సో ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ జెంట్స్ ఫాలో అండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.